స్టార్టింగ్ లోనే ఒక బ్రేకింగ్ వస్తోంది కర్నూలు జిల్లా నుంచి. కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జ్ శ్యాంబాబుకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సవాల్ విసిరారు. రా కదలిరా సభలో చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం మగతనం కాదంటూ సెటైర్లేశారు. పత్తికొండలో గెలిచి అప్పుడు తొడగొట్టమంటూ సవాల్ విసిరారు. లిక్కర్, మైనింగ్ సహా అనేక విషయాల్లో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అక్రమాలకు పాల్పడుతున్నారని రా కదలిరా సభలో చంద్రబాబు విమర్శించారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యాంబాబే పేపర్పై అవన్నీ రాసిచ్చారని ఆమె విమర్శించారు. శ్యాంబాబు అంటూ మర్యాదగా పిలుస్తూనే ఘాటు విమర్శలు చేశారు. ఎర్ర బుక్కులో పేర్లు రాసుకుంటారంట. ఏంటికి రాస్తారయ్యా ఎర్ర బుక్కులో? చూడు, ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందా లేదా? మీలాగా అరాచకాలు చేయడం మీ నైజం, అభివృద్ధి చేయడం మా నైజం. గతంలో 2014 నుంచి 2019 వరకు మరి క్రైమ్ కేసులు మీవి ఎక్కువ ఉన్నాయా? ఎక్స్పెషల్గా ఒక పత్తికొండ చూసుకోండి. మీ కేసులు ఎక్కువ ఉన్నాయా? మా అధికారంలో ఎక్కువ ఉన్నాయా? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకయ్యా మళ్ళా కూడా ఏదో అభివృద్ధి చేసినట్ల కొత్తపల్లె మరి దేవులపడ దూదేపండ నుంచి కొత్తపల్లె రెండు ఎవరు వేసినారు? శ్యాంబాబు మీ నాయన వేసిందా? మీ నాయన డిప్యూటీ సీఎం ఉంటే నువ్వు అభివృద్ధి మర్చిపోయి నీకంతా కూడా ఒక నారాయణ రెడ్డిని ఏం చెయ్యాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేసావే దుర్మార్గంగా. మా ఆయన మీద చేసిన ఆలోచన గ్రామాల అన్నిటిపైన, గ్రామాల ప్రజల పైన నువ్వు దృష్టి పెట్టి ఉంటే ఇప్పుడు డోను మినిస్టర్ గారు వాళ్ళ కాన్సెషన్ ఎలా చేసుకున్నాడయ్యా? పత్తికొండను అలా చెయ్యాల్సింది శ్యాంబాబు. అప్పుడు నీ అడ్డ అవుతుండే, అప్పుడు పత్తికొండ నీ అడ్డ అవుతుండే, అప్పుడు నువ్వు తొడగట్టాలి. ఈ రోజు నువ్వు ఏం చెయ్యండి సిగ్గుగా ఈ రోజు తొడల కొట్టడం నువ్వు ఒక మొగతనం అనిపించుకోదు శ్యాంబాబు. ఎప్పుడు కూడా ఎర్ర బుక్కులో పేర్లు రాసుకుంటారంట. ఏంటికి రాస్తారయ్యా ఎర్ర బుక్కులో? చూడు, ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందా లేదా? మీలాగా అరాచకాలు చేయడం మీ నైజం, అభివృద్ధి చేయడం మా నైజం. గతంలో 2014 నుంచి 2019 వరకు మరి క్రైమ్ కేసులు మీవి ఎక్కువ ఉన్నాయా? ఎక్స్పెషల్గా ఒక పత్తికొండ చూసుకోండి. మీ కేసులు ఎక్కువ ఉన్నాయా? మా అధికారంలో ఎక్కువ ఉన్నాయా? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకయ్యా మళ్ళా కూడా ఏదో అభివృద్ధి చేసినట్ల కొత్తపల్లె మరి